హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీని. ఇండియన్ క్రికెట్ అభిమానుల మధ్యలో ఉన్న ఒక పెద్ద క్వశ్చన్. ఈ తరానికి గవాస్కర్ లాగా, సచిన్ టెండూల్కర్ లాగా, విరాట్ కోహ్లీ లాగా ఆడే క్రికెటర్ లేడా రాడా అని ఆలోచిస్తున్నారు అండ్ డిస్కస్ కూడా చేస్తున్నారు. నేను కూడా అప్పుడప్పుడు ఆలోచిస్తే నాకు కూడా అనిపిస్తుందండి, గవాస్కర్ లాగా, సచిన్ టెండూల్కర్ లాగా, విరాట్ కోహ్లీ లాగా రికార్డ్స్ బద్దలు కొట్టకపోయినా కన్సిస్టెంట్గా ఆడే క్రికెటర్ ఈ తరంలో ఉన్నాడా అంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. మా నాన్నగారి తరంలో అనుకునేవాళ్ళంట, గవాస్కర్ మోర్ దెన్ 10,000 రన్స్ టెస్టుల్లో చేశాడు, 34 సెంచరీ చేశాడు, ఈ రికార్డ్స్ను బద్దలు కొట్టడం అసంభవం అని. కానీ అందరి అంచనాలను, ఆలోచనలను తారుమారు చేస్తూ క్రికెట్ మాస్టర్ మైండ్ సచిన్ టెండూల్కర్ క్రికెట్లో అరంగేట్రం చేశారు. ఈయన అరంగేట్రం చేసినప్పుడు ఎవరు ఊహించుండరు, సునీల్ గవాస్కర్ రికార్డులు బద్దలు కొట్టేది ఇతన్నే, ప్రపంచంలోని బెస్ట్ బ్యాట్స్మెన్, అన్ని రికార్డ్స్ ఇతని మీదే ఉంటాయి అని ఎవరు ఊహకు కూడా ఊహించుండరండి. సచిన్ టెండూల్కర్ సాధించిన రికార్డులు అసాధారణమైనవి. టెస్టుల్లో అయితే ఓవర్ 16,000 రన్స్, 51 సెంచరీస్, ఓడిఐస్కి వచ్చేటప్పటికి ఓవర్ 18,000 రన్స్, 49 సెంచరీస్. ఈ నెంబర్స్ చూస్తేనే భయమేస్తుందండి. అసలు ఈ నెంబర్స్ దరిదాపుల్లో కూడా ఎవరు వెళ్ళలేరు అనుకునేవాళ్ళం. చిన్నప్పుడు మేము క్రికెట్ కార్డ్స్ ఆట ఆడుకునేవాళ్ళం. సచిన్ టెండూల్కర్ కార్డు నా దగ్గర ఉంటే అన్ని కార్డ్స్ నాకు వచ్చేసేవి. అప్పుడే అనుకునేవాళ్ళం ఈ రికార్డ్స్ ఎవరు దరిదాపులకు కూడా వెళ్ళలేరు అని. కానీ వచ్చేసాడండి మా తరం ధీరుడు, వీరుడు విరాట్ కోహ్లీ. ఇతను వచ్చినప్పుడు చాలా అగ్రెషన్ ఉంది, అగ్రెషన్ ఆటను చెడగొడుతుంది అనుకున్నాను. కానీ అతని డెవలప్మెంట్ నెక్స్ట్ లెవెల్ అండి. ఓడిఐస్లో దరిదాపుల్లో కూడా వెళ్ళలేరు అనుకున్న రికార్డ్స్ను బద్దలు కొట్టాడు. అదే 49 సెంచరీస్ రికార్డు ఇప్పుడు 50 సెంచరీస్తో విరాట్ కోహ్లీ పేరు మీద ఉంది. రన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఓవర్ 13,000 రన్స్ చేసినా కానీ ఓవర్ 18,000 ఓడిఐ రన్స్ రికార్డ్ ఇంకా సచిన్ పేరు మీదే ఉంది. ఈ రికార్డును బద్దలు కొట్టడం ఇక అసంభవం అండి. ఇది ఖచ్చితంగా శాశ్వతంగా సచిన్ పేరు మీదే ఉంటుంది. ఎందుకంటే ఈ రికార్డును బద్దలు కొడతాడు అనుకున్న విరాట్ కోహ్లీ కొన్ని కారణాల వల్ల, ఒకటి ఫామ్ అనుకుంటే, రెండోది ఐపీఎల్ లీగ్స్, మూడోది నెంబర్ ఆఫ్ ఓడిఐ మ్యాచెస్ పర్ ఇయర్ తగ్గడం వల్ల కూడా అది ఎఫెక్ట్ అయింది. విరాట్ కోహ్లీ ఈ రికార్డును దాటలేకపోయాడు, ఇక దాటాడు కూడా. అది అసంభవం అనమాట. ఈ తరానికైతే ఇంకా అసంభవం అండి. ఈ తరంలో రికార్డ్స్ సంగతి పక్కన పెడదాం. కన్సిస్టెంట్గా 1 ఇయర్ ఆడే క్రికెటర్ ఎవరు ఉన్నారు అంటే అందరూ క్వశ్చన్ మార్క్ అండి, ఎవరు ఆన్సర్ చేయలేరు. లాస్ట్ ఇయర్ నేను శుభం గిల్ ఆట చూసి టకటక సెంచరీలు అనమాట. ఓడిఐలో 5 సెంచరీస్, టెస్ట్లో 6 సెంచరీస్ చూసి ఖచ్చితంగా విరాట్ కోహ్లీ లాగా ఆడతాడు, విరాట్ కోహ్లీ నియర్గా వెళ్తాడు, రికార్డులు బద్దలు కొట్టకపోయినా అనుకున్నాను అనమాట. సడన్గా అతను ఫామ్ పోవడము, మంచి టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉన్న బ్యాట్స్మెన్ ఎందుకు ఆడట్లేదు. ఇతనొక్కడే కాదు, చాలామంది చాలా స్ట్రాంగ్ టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ క్రికెటర్స్ మన ఇండియాలో ఉన్నారు. కానీ కన్సిస్టెంట్గా ఆడడం లేదు, గాయాల బారిన పడుతున్నారు. రీజన్ ఏంటంటే ఐపీఎల్ లాంటి షార్ట్ ఫార్మేట్ లీగ్స్ వల్ల క్రికెటర్స్ బాగా సంపాదించుకుంటున్నారు. క్రికెట్లో రావడానికి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళ సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతుంది. ఎందుకంటే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఐపీఎల్ లాగా వరల్డ్లో చాలా లీగ్స్ జరుగుతున్నాయి, ఎక్కడో చోట ఆపర్చునిటీ వస్తుందనే ఆలోచనతో బాగా కష్టపడుతున్నారు, బాగా ఆడుతున్నారు కూడా. కానీ వాళ్ళ ఆట షార్ట్ ఫార్మేట్ లాగానే షార్ట్ కెరియర్ అవుతుందన్నమాట. 10 ఇయర్స్ ఉండవలసిన వాళ్ళ కెరియర్ 2 ఇయర్స్లోనే డీలా పడిపోతుంది. కారణం ఐపీఎల్ బర్డెన్. ఈ షార్ట్ ఫార్మేట్ లీగ్లో వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉండాలి, చాలా ఫాస్ట్గా ఆడాలి, చాలా ఫాస్ట్గా పిక్ అవ్వాలి. అంతే ఫాస్ట్గా వాళ్ళ స్టామినా కూడా అయిపోతుంది అనమాట. అది వాళ్ళని బాగా ఎఫెక్ట్ చేస్తుంది. ఈ ఇయర్ ఐపీఎల్లో తోపు అనుకున్న క్రికెటర్ నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్లో జీరో అవుతున్నాడండి. అది వాళ్ళ కెరీర్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇలాంటి ఫార్మేట్ లీగ్స్ని నేను వ్యతిరేకించట్లేదు, కానీ దానికి తగ్గట్టు వాళ్ళ ఏంటంటారు, వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ ప్లానింగ్ కానీ మారాలి. అన్ని ఫార్మేట్స్కి తగ్గట్టు వాళ్ళ ఆట మెరుగుపడాలి. ఒకే ఫార్మేట్ మీద కాన్సన్ట్రేట్ చేయకూడదని నా ఉద్దేశం అండి. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ తరానికి ఒక గవాస్కర్ కానీ, ఒక సచిన్ టెండూల్కర్ కానీ, ఒక విరాట్ కోహ్లీ లాంటి క్రికెటర్ రాలేడు. అదైతే నాకు క్లియర్గా అర్థమైపోతుందండి. ఒకవేళ మన అంచనాలను తారుమారు చేస్తూ ఎవరైనా వస్తే మన ఇండియన్ క్రికెట్ అదృష్టం అనమాట. ఎందుకంటే ఇప్పుడున్న క్రికెటర్స్లో కన్సిస్టెన్సీ లేదు. ఈ గేమ్లో ఆడితే నెక్స్ట్ గేమ్లో ఆడరు, ఈ సిరీస్లో ఆడితే నెక్స్ట్ సిరీస్లో ఆడరు, లేదంటే గాయాల బారిన పడి అంటే బాగా ఆడుతున్నారు, మంచి ఫామ్లో ఉన్నారంటే గాయాలు ఎఫెక్ట్ చేస్తాయి. సో ఇవన్నీ మెయిన్లీ బికాస్ ఆఫ్ ఐపీఎల్ లాంటి షార్ట్ ఫార్మేట్ గేమ్స్ వల్ల టెస్టులు తక్కువ జరుగుతున్నాయి, ఓడిఎస్ తక్కువ జరుగుతున్నాయి. వాళ్ళ క్యాపబిలిటీని టెస్ట్ చేసే అవకాశం ఎవరికి రావడం లేదు. వాళ్ళ క్యాపబిలిటీస్ని వాళ్ళ కెపాసిటీని టెస్ట్ చేసుకునే అవకాశం వాళ్ళకు కూడా రావడం లేదనమాట. సో ముందు అనేది ఈ క్రికెట్ ఎలా ఉంటుంది అంటే ఓన్లీ ఒక ఏమంటారు వినోదానికి అండ్ క్రికెటర్స్ డబ్బులు సంపాదించుకోవడానికి తప్ప రికార్డ్స్ గురించి ఆలోచించకూడదు అన్నది అందరి ఆలోచనలో కొన్ని రోజుల్లో వచ్చేస్తుంది. సో రికార్డ్స్ గురించి ఎవరు ఆలోచించరు. ఓకే, ఈ క్రికెటర్ వచ్చాడు, 1 ఇయర్ 2 ఇయర్స్ ఉన్నాడు, ఓకే గుడ్, బాగా ఆడాడు, ఇండియాకి సర్వ్ చేశాడు, ఇండియా క్రికెట్ టీం ఈ 1 ఇయర్ బాగా గెలిచింది, నెక్స్ట్ ఇంకో క్రికెటర్ వస్తాడు, 1 ఇయర్ 2 ఇయర్స్ ఆడతాడు, ఇండియా టీం గెలుస్తుంది, ఓకే
ఇక ఇండియా టీం గురించి మనం చూసుకోవాలి, ఎన్ని రికార్డ్స్ బద్దలు కొట్టగలరు అని. కానీ ఇండివిజువల్ రికార్డ్స్ అన్నది అసంభవం అండి. సచిన్ పేరు మీద ఉన్న కొన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఇంకా అవి ఖచ్చితంగా సచిన్ పేరు మీద శాశ్వతంగా ఉంటాయి. విరాట్ కోహ్లీ పేరు మీద ఉన్న రికార్డ్స్ ఖచ్చితంగా విరాట్ కోహ్లీ పేరు మీద శాశ్వతంగా ఉంటాయి అనమాట. సో వాటిని దాటడం ఎవ్వరికి వల్ల కాదు. అది ఫైనల్ మై ఆలోచన, జడ్జిమెంట్ అండ్ మై జడ్జిమెంట్. ఇంకొకరికి వేరే జడ్జిమెంట్ ఉండొచ్చు. సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నేను ఎంతైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వగలో అంత ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను. నేను ఏదైతే మాట్లాడాలనుకున్నా దాని గురించి క్లియర్గా మాట్లాడాలనుకుంటున్నాను. సో ప్రస్తుతానికైతే జై హింద్, శ్రీని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. వీడియో క్లోజ్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. నా వీడియో చూసి ఆదరిస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. నా వీడియో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అది నేను బూస్ట్ చేసుకోవడానికి, నా ఛానల్ బూస్ట్ చేయడానికి, ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. జై హింద్, శ్రీని సైనింగ్ ఆఫ్.